Hi guys, welcome back to my YouTube channel Harika Dreams. Ee roju video vachesi babuki first 1 month photo shoot chestunnanu annamata. Already meer choose antaru babuki newborn photo shoot kuda cheyinchamu. Ippudaithe first 1 month photo shoot intlone nenu plan chesanu. Ante pillalu rapid ga growth avutu untaru kada. Andukosam nenaithe monthly photos aithe తీద్దాము ఏదో ఒక థీమ్ చేసి అనుకుంటున్నాను. నాకైతే ఫుల్ కోల్డ్ అయిందన్నమాట. అందుకే నా వాయిస్ లో కూడా డిఫరెన్స్ మీరు చూడొచ్చు. ఇంకా బాబుకి కూడా కొంచెం కోల్డ్ అయింది. ఇంకా 1 month ఫోటోషూట్ ఎలాగో చేయాలి అందుకని చేస్తున్నాను. నేనైతే ఫస్ట్ ఒక థీమ్ వచ్చేసి మూన్ థీమ్ అనుకున్నాను. ఒకటి ఆల్రెడీ పేపర్స్ అన్ని కట్ చేసి పెట్టాను అనమాట. ఇంకొకటి వచ్చేసి రోజెస్ తో చేద్దాము అనుకుంటున్నాను. ఇప్పుడైతే పడుకోన్నాడు. ఇంకా లేచాక చూడాలి వాడి మూడ్ ని బట్టి. అట్లీస్ట్ ఒక 2 photos అన్న మంచిగా వస్తే బాగుంటుంది. కొంచెం బాగా కోఆపరేట్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. ఇంకా చూడాలి. ఇంకా వీడియోనైతే మీరు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఇంకా బాబు అయితే ఇప్పుడే పడుకొని లేచాడు. వాళ్ళ పిన్ని అయితే ఎత్తుకొని ఉంది. అంత లోపల నేనైతే అన్ని అరేంజ్ చేస్తున్నాను. నేనైతే ఫస్ట్ బెడ్ మీద వైట్ కలర్ క్లాత్ అయితే పర్చేస్ చేశాను. ఇదైతే నేను మీషోలో తీసుకున్నాను. ఇది ప్లెయిన్ క్లాత్ కాదు, కొంచెం ఫర్ వచ్చి ఉంటుంది కదా అలాంటి క్లాత్. అంటే ఫోటో షూట్స్ తీయడానికి అలాంటివి బాగుంటుందని తీసుకున్నాను. బాగా రీజనబుల్ ప్రైస్ కే వచ్చింది. అమెజాన్ లో అయితే చాలా కాస్ట్లీ ఉంది. దీని ప్రోడక్ట్ లింక్ కావాలన్నా కూడా కమెంట్ చేయండి, నేనైతే షేర్ చేస్తాను. ఇంకా బెడ్ మీద 1 అని చెప్పి అరేంజ్ చేశాను రోసెస్ తో. ఇంకా బాబుకి కూడా రెడ్ అవుట్ఫిట్ వేసాము. కాకపోతే బాబు ఎక్కువ ఏడుస్తున్నాడు అనమాట. ఈ అవుట్ఫిట్ లో అయితే ఎక్కువ ఫొటోస్ అయితే తీయించుకోలేదు. ఫస్ట్ అయితే బిహైండ్ ద సీన్స్ చూసేసేయండి. నేనైతే లాస్ట్ లో ఫొటోస్ అన్ని యాడ్ చేస్తాను. నెక్స్ట్ థీమ్ వచ్చేసి మూన్ స్టార్స్ థీమ్. నేనైతే ఫస్ట్ పేపర్ మీద డ్రా చేసుకున్నాను. స్టార్స్, క్లౌడ్, అలానే మూన్. తర్వాత పేపర్ కటింగ్స్ అయితే చేసేసాను. ఇప్పుడైతే అరేంజ్ చేస్తున్నాను అన్ని. ఫస్ట్ అయితే మూన్ పెట్టేసి, ఇంకా క్లౌడ్ పెట్టేసి, ఇంకా స్టార్స్ అయితే అరేంజ్ చేశాను 1 షేప్ అని. అక్కడక్కడ ర్యాండమ్ గా స్టార్స్ కూడా అరేంజ్ చేశాను. ఈ స్టార్స్ అన్ని కూడా ఒకే సైజ్ లో అయితే నేను కట్ చేయలేదు. అంటే కొన్ని చిన్నవి, కొన్ని పెద్దవి అయితే చేశాను. యాక్చువల్ గా తేజు, చిన్ని కూడా ఈ రోజు అయితే ఇంట్లో లేరు. వాళ్ళకి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. వాళ్ళిద్దరు కూడా ఫొటోస్ అయితే బాగా తీస్తారు. ఇంట్లో కెమెరా కూడా ఉంది. ఈ రోజు అయితే ఫోన్ లోనే తీస్తున్నాము. ఇంకా ఒకరు బాబుని పట్టుకొని ఇంకొకరు ఫొటోస్, వీడియోస్ అయితే తీస్తున్నాము. ఇంకా ఆపరేషన్ అయ్యి 1 month అయింది కదా. ఇంకా నేనైతే ఇంకా రికవర్ అవ్వలేదు. యాక్చువల్ గా హాల్లో లైటింగ్ చాలా బాగుంటుంది. ఇంకా నేను వంగలేను కాబట్టి అందుకు బెడ్రూమ్ లోనే అరేంజ్ చేశాను. ఇది వచ్చేసి బెడ్ షీట్ మీదనే ఇలా కట్ చేసినటువన్నీ అరేంజ్ చేసేసి, ఇంకా బాబు కూడా వైట్ అవుట్ఫిట్ వేసి దాని మీద స్టార్స్ ఉన్నాయన్నమాట, చిన్న చిన్నవి. ఇది బాబు పుట్టినప్పుడు వాళ్ళే కావేరీ హాస్పిటల్లో ఇచ్చారు. ఈ అవుట్ఫిట్ అయితే దీనిలోకి బాగా సెట్ అవుతుందని ఇది వేసాము. ఇంకా ఈ అవుట్ఫిట్ లో అయితే ఫొటోస్ అయితే బాగా వచ్చాయి. బాబు కూడా మేల్కొనే ఉన్నాడు. కొన్ని స్ట్రైట్ గా, కొన్ని సైడ్ కి పడుకోబెట్టి అలాగైతే ఫొటోస్ అయితే తీసాము. ఇంకా మా అమ్మ అయితే కాళ్ళు ముడుచుకోనానా అని చెప్తా అంటే స్ట్రైట్ గా పెట్టుకోని ఉన్నాడు అనమాట. ముడుచుకోవట్లేదు. ఇంకా కొంచెం సేపు అయ్యాక కాళ్ళు అయితే ముడుచుకున్నాడు. బాగా తీయించుకున్నాడు ఫొటోస్ అయితే. కొంతమందికి పిల్లలు పడుకోన్నప్పుడు ఫొటోస్ తీయించుకోవడం ఇష్టం. నాకైతే మేల్కొన్నప్పుడు తీసుకోవడం ఇష్టం. నెక్స్ట్ వచ్చేసి టబ్ ఉంటుంది కదా, అందులో పిల్లోస్ పెట్టి ఈ బ్లాంకెట్ వేసేసి ఫొటోస్ అయితే తీద్దాం అనుకుంటున్నాను. బాబు చిన్నోడు కాబట్టి ఇదైతే సరిపోతుంది. ఇంకా లోపల పిల్లోస్, బ్లాంకెట్ సాఫ్ట్ గా ఉండేలాగా చూసుకొని ఇదైతే క్లాత్ కప్పేశాను. దీని మీద బాబుని పడుకోబెట్టి ఫొటోస్ తీస్తే చాలా బాగుంటుంది. ఇదైతే అప్పటికప్పుడు వచ్చిన ఐడియా అన్నమాట. బాబుకి మంచి ఫొటోస్ రావాలి అని చెప్పి ఇలా అయితే అరేంజ్ చేశాను. ఇంకా సేమ్ అవుట్ఫిట్ లో బాబుకి దీంట్లో కూడా కొన్ని మంచి ఫొటోస్ అయితే తీసాను నేనైతే. పిల్లలు పుట్టిన తర్వాత కలర్ చేంజ్ అవుతారు కదా, అలానే బాబు 1 month అప్పుడు కొంచెం కలర్ అయితే చేంజ్ అయ్యాడు. ఈ రోజు మా బాబుకి 2nd month ఫోటో షూట్ తీస్తున్నాము. ఇందాక చూసారు కదా 1st month ఫోటో షూట్.
నేను ఎవ్రీ 2 months ది కలిపి ఒక వీడియోని అయితే అప్లోడ్ చేస్తాను. ఇంకా ఫోటో షూట్ అయితే చూసేసేయండి. మన ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేసేయండి. ఈ రోజు థీమ్ వచ్చేసి ఇండిపెండెన్స్ డే థీమ్. ఎలాగో ఆగస్ట్ మంత్ కాబట్టి నేనైతే ఈ థీమ్ ప్లాన్ చేశాను. ఫస్ట్ అయితే నేను బ్రౌన్ షీట్ మీద ఇండియా గేట్ అయితే వేసి దాన్ని అయితే పేపర్ కటింగ్ చేశాను. ఇంకా దాని మీద ఇండియా అని రాశాను. బాబు ఇందాకే లేచాడు, తేజు ఎత్తుకొని ఉన్నాడు. ఇంకా ఈ థీమ్ కి సెట్ అవుతుందని చెప్పి బాబుకి కూడా ఆరెంజ్ కలర్ టీ షర్ట్ వేసి ఇంకా ఇండియన్ ఫ్లాగ్ అయితే స్టిక్ చేశాను టీ షర్ట్ మీద. ఇంకా ఫోటో షూట్ ముందు రోజే బయటకు వెళ్ళి ఫ్యాన్సీ స్టోర్ లో ఇంకా ఫోటో షూట్ కి కావాల్సినవైతే తీసుకొని వచ్చాను. పైన కనిపిస్తుంది కదా ఐ లవ్ ఇండియా అని చెప్పి అది, అండ్ ఫ్లాగ్ కూడా తీసుకొని వచ్చాను. ఇంకా తేజు అయితే ఇంట్లోనే ఉన్నాడు. ఇంకా అమ్మ నేను పలకరిస్తూ ఉన్నాం బాబుని ఫొటోస్ తీయడానికి. ఇంకా సెకండ్ మంత్ కాబట్టి గ్రీన్ కలర్ ఓని ఉంటే ఇంకా దాన్ని ట్విస్ట్ చేసి 2 అనే నెంబర్ అయితే పెట్టాము. చిన్నపిల్లలకి ఫొటోస్ తీసేటప్పుడు కింద సాఫ్ట్ గా ఉంటే బాగుంటుందని ఫస్ట్ పరుపు వేసి దాని మీద అయితే అరేంజ్ చేసాం అన్ని. ఇందాక చెప్పాను కదా వైట్ కలర్ షీట్ మీషోలో తీసుకున్నానని, అది వేసి దాని మీద అయితే మిగతావన్నీ అరేంజ్ చేసాము. ఇంకా ఫొటోస్ అన్ని బాగా వచ్చాయి. ఇంకా బిహైండ్ ద సీన్స్ అయితే మీరు చూసేసేయండి. కన్నయ్య ఈ రోజు బాగానే కోఆపరేట్ చేశాడు. కొన్ని అయితే మంచి ఫొటోసే వచ్చాయి. ఇంకా ఫొటోస్ ఎలా వచ్చాయి అనేది ఈ వీడియో ఎండ్ లో పెడతాను, చూసేసేయండి. ఈ అవుట్ఫిట్ లో అయితే కన్నయ్య చాలా క్యూట్ గా ఉన్నాడు. నెక్స్ట్ థీమ్ కోసం కన్నయ్య అవుట్ఫిట్ అయితే చేంజ్ చేశాను. ఈ డ్రెస్ అయితే జగదీష్ తీసుకొని వచ్చాడు తెలంగాణ నుంచి, నేను డెలివరీ కాకముందు. కన్నయ్యకి ఇప్పుడైతే ఎగ్జాక్ట్ గా సరిపోతుంది. ఇంకా ఇంట్లో కార్నర్ లో టెడ్డీ బేర్ ఉంటుంది ఎప్పుడు. ఊరికే కన్నయ్యని పడుకోబెట్టి కొన్ని ఫొటోస్ అయితే తీసాము. స్టార్టింగ్ లో ఏడ్చాడు, తర్వాత బాగానే తీయించుకున్నాడు ఫొటోస్ అయితే. ఊరికే ర్యాండమ్ గా కొన్ని ఫొటోస్ అయితే తీసాడు టెడ్డీ బేర్. నెక్స్ట్ థీమ్ వచ్చేసి అంబ్రెల్లా థీమ్. బాబు అవుట్ఫిట్ లో అక్కడక్కడ అంబ్రెల్లాస్ ఉన్నాయి, అందుకోసమని ఈ థీమ్ సెలెక్ట్ చేసుకున్నాము. ఇంట్లో అయితే పప్పులు ఉన్నాయి, అంబ్రెల్లా షేప్ లాగా డ్రా చేశాను. ఇంకా బాదంతో అంబ్రెల్లా స్టిక్ లాగా అరేంజ్ చేశాను. ఇంకా ఇంట్లో బ్లూ కలర్ ది ఫిట్టెడ్ బెడ్షీట్ ఉంటే బ్యాక్గ్రౌండ్ గా అది యూజ్ చేసాము. ఇంకా ఇంట్లో చామంతి పూలు ఉంటే నెంబర్ 2 అని అరేంజ్ చేశాను. ఇంకా కన్నయ్య కూడా బాగా కోఆపరేట్ చేశాడు, నవ్వుతూ అలా ఆడుకుంటూ అయితే ఫొటోస్ తీయించుకున్నాడు. మెయిన్ ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే ఎలాగో ఫొటోస్ తీస్తున్నాము, వీడియోస్ కూడా గుర్తుగా ఉంటాయని చెప్పి తీసాను. ఇంకా అలానే ఎవరికైనా యూస్ఫుల్ అవుతాయని చేసాను. నెక్స్ట్ థీమ్ వచ్చేసి స్పోర్ట్స్ థీమ్ అనుకున్నాము. ఎలాగో ఒలింపిక్స్ జరుగుతున్నాయి కదా, గుర్తుగా ఉంటుంది అని చెప్పేసి ఈ థీమ్ అయితే సెలెక్ట్ చేసుకున్నాము. ఇది కూడా అప్పటికప్పుడు అనుకున్నాం అంతే. ఇంకా తేజు దగ్గర అయితే షటిల్ బ్యాట్ ఇవన్నీ ఉన్నాయి. ఇంకా అవన్నీ అరేంజ్ చేసేసి వైట్ స్టోన్స్ ఉంటే 2 అనే నెంబర్ పెట్టేసి ఇంకా అరేంజ్ చేసాము. ఇంకా బ్యాక్గ్రౌండ్ కి పింక్ కలర్ టవల్ ఉంటే వేసాము. ఇంకా ఫొటోస్ అన్ని ఎలాగొచ్చాయో చూసేసేయండి. ఇంకా ఎవ్రీ మంత్ ఫోటో షూట్ తీయాలి కాబట్టి నాకైతే కొన్ని ఐడియాస్ ఉన్నాయి, మీరు కూడా నాతో షేర్ చేసుకోవచ్చు ఇన్స్టాగ్రామ్ లో. ఇంకా స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది కదా నా ఇన్స్టాగ్రామ్ ఐడి, అక్కడ కూడా ఫాలో అయిపోండి. అలానే మీ ఐడియాస్ అన్ని నాతో షేర్ చేసుకోండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి వీడియోతో. అంటిల్ దెన్ బాయ్.